ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ లో డే 2 అయిపోయేసరికి ఇండియా ఈజ్ ఇన్ ట్రబుల్ అని నేనే ఇదే ఫేస్ చేసుకుని ఒక రివ్యూ చేశా. డే 3 అయిపోయేసరికి ఇంగ్లాండ్ ఈజ్ ఇన్ ట్రబుల్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ ఏమన్నారు ఇంగ్లాండ్ వాళ్ళతోటి, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రబుల్ మేకర్, ఐ విల్ గివ్ యూ ట్రబుల్ అన్నారు. నాకు తెలుసు డైలాగ్ ఏదో చెప్పేశాను కానీ పాయింట్ ఏంటి అర్థమైంది కదా మీకు. డే 3 అయిపోయేసరికి ఇంగ్లాండ్ ఇబ్బందుల్లో ఉన్నారు భయ్యా, ఎందుకంటే ఇండియాకి ఇంకో 152 రన్ కొట్టేస్తే మ్యాచ్ గెలిచేస్తారు, సిరీస్ కూడా గెలిచేస్తారు. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ రే, వాట్ హ్యాపెండ్ ఇన్ ద డే? నేను చూడలేదంటారా? రివ్యూ నేను ఇచ్చేస్తా, క్రిస్ప్గా ఇస్తా. చూసారా? చూసినా కూడా ఇంకో డిఫరెంట్ టేక్ తీసుకోండి ద ఎంటైర్ డే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు స్టంప్ డీటెయిల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక కన్సిడర్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ మనం 26,500 ఆర్డర్స్ ఫ్యామిలీగా మారిపోయాం స్టంప్ డీటెయిల్స్ లో. మీరు కూడా జాయిన్ అయితే ఇంకాస్త పెరుగుతాం అండ్ పెరుగుతూనే పోతాం. ఆ పని మీరు చేసి పెట్టండి, వీడియోలు నేను చేస్తూ ఉంటాను అనమాట. ఇది నా హామీ. మరి మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి కదా, సబ్స్క్రైబ్ కొట్టేసండి, లైక్ కూడా కొట్టండి భయ్య, ముందర కొట్టేసింటే పడి ఉంటుంది. డే 3 ఏం జరిగింది తెలుసా? ఇండియా అయిపోయేసరికి చెప్తా, ఫస్ట్ ఎండ్ చెప్పి దాని తర్వాత అక్కడికి వెళ్ళి తర్వాత కనెక్ట్ చేస్తా. 40 for no loss చేజ్ చేస్తూ 192, 40 for no loss, 8 overs లో 40 కొట్టి పడి దొబ్బారు. రోహిత్ శర్మ, జైస్వాల్ ఇద్దరు కలిసి టాకా 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 రన్లు కొట్టేసి బౌండరీ కొట్టేసి వెనక్కి వెళ్ళిపోయారు. యూజువల్గా తక్కువ ఓవర్లు ఉన్నప్పుడు నెమ్మదిగా ఆడదాం, కొట్టి కట్టేద్దాం, రేపు చూసుకుందాం అనుకోవచ్చు. అలా పట్టించుకోలేదు, వాళ్ళు రన్లు కొట్టేశారు. సో మంచి అడ్వాంటేజెస్ పొజిషన్లో అయితే డే ఎండ్ అయింది. ఇప్పుడు చక్రం చెప్పి వెనక్కి వెళ్దాం ఫ్లాష్ బ్యాక్లోకి. స్టార్ట్ చేసినప్పుడు డే ఇండియా 7 down, 200 odd runs కి 7 down, ఇంకా చాలా రన్స్ దూరంలో ఉన్నారు ఇంగ్లాండ్ స్కోర్ కి. సో అక్కడ దగ్గరికి వెళ్ళగలుగుతారా, ఎంత టైం ఆడగలుగుతారా, అదే పెద్ద క్వశ్చన్ గా ఉండింది. డే స్టార్ట్ అయింది. కుల్దీప్ యాదవ్ అండ్ ధ్రువ్ జురేల్ ఓవర్ నైట్ బ్యాటర్స్ వాళ్ళు కంటిన్యూ చేశారు. కుల్దీప్ యాదవ్ ఫెంటాస్టిక్ గా బ్యాటింగ్ చేశాడు. ఈవెన్చువల్లీ అవుట్ అయ్యాడు జిమ్మీ ఆండర్సన్ బౌలింగ్ లో 28 స్కోర్ చేసి. బట్ అప్పటి వరకు ఏదైతే కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ధ్రువ్ జురేల్ కి, దాంతో జురేల్ ఏం చేశాడు, 90 కొట్టి కూర్చున్నాడు. హైయెస్ట్ స్కోర్ ఒక కీపర్ నుంచి సిరీస్ లో ఇదే ఫస్ట్ టైం ఒక 50 స్కోర్ చేసిన కీపర్ ఇదే ధ్రువ్ జురేలే. దీనికోసమే ధ్రువ్ జురేల్ ఆడించారు ఓవర్ కేఎస్ భరత్ కి ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ చేయడం ఇంకా టీంలో కష్టంగా మారిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే కీపింగ్ భరత్ బెటర్ గా చేసినా బ్యాటింగ్ జురేల్ బెటర్ గా చేస్తున్నాడని ప్రూవ్ అయిపోయింది. జనాలు ఇప్పుడు ఏమంటారంటే వికెట్ కీపర్ బ్యాటర్ ఉన్నప్పుడు వికెట్ కీపింగ్ స్కిల్స్ కంటే కూడా బ్యాటింగ్ స్కిల్స్ కి పెద్దపీట వేస్తున్నారు, ఇదే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అంటున్నారు. అది జురేల్ అక్కడ ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తున్నారు కాబట్టి తనే కంటిన్యూ చేసినట్టు అనిపిస్తోంది. 50 స్కోర్ చేయగానే ఒక సెల్యూట్ అన్నాడు. సెల్యూట్ ఏంటి అనుకోవచ్చు మీరు, వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేస్తారు. ఈ వాజ్ కార్గిల్ వార్ హీరో. అక్కడ కార్గిల్ వార్ లో కూడా ఇండియాకి సర్వ్ చేశారట. అండ్ ఆర్మీ కిట్ కాబట్టి ఆబ్వియస్లీ ఆ డిసిప్లిన్, ఆ కష్టపడే తత్వం ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంట్రా, బ్యాక్ స్టోరీ ఏంట్రా అంటే తను చిన్నప్పుడు క్రికెట్ ఆడతానంటే వాళ్ళ నాన్నగారు కిట్ బ్యాక్ ఉండడానికి డబ్బులే, వద్దురా మనకి ఎందుకురా బుజ్జా వదిలేసే అంటే వాళ్ళ అమ్మగారు తన దగ్గర ఉన్న బంగారు చైన్ తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేదే ధ్రువ్ జురేల్ వాళ్ళ నాన్నగారికి ఇచ్చేసి ఇది తాకట్టు పెట్టేసేయండి, దాంతో వచ్చిన డబ్బులతో కిట్ బ్యాగ్ ఇచ్చేయండి, కుర్రాడికి ఆడుకుంటా అంటున్నాడు కదా అని చెప్తే అలా చేసి కిట్ బ్యాగ్ ఇచ్చారట. కిట్ బ్యాగ్ అలా వచ్చిందని తెలియదు, తర్వాత ఎప్పుడు తెలిసినప్పుడు బాధపడ్డా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్ ఆ రోజు మనం ఇలా చేసాం అంటే వాళ్ళు చేసేది ఏదో పెద్ద కుర్రాడితో చేసేస్తాడని కాదు, అది వాళ్ళ ప్రేమ. కాకపోతే ఈ అబ్బాయి ఇలా పర్ఫార్మ్ చేయడంతో ఎక్కడ లేని పుత్రోత్సాహం వాళ్ళకి కలుగుతుంది. సో గ్రేట్ జాబ్ ధ్రువ్ జురేల్, అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, 90 స్కోర్ చేశాడు. దాంతో ఏం జరిగిందంటే ఆకాశీతో పార్ట్నర్షిప్ అది ఇంగ్లాండ్ కాస్త డీఫ్లేట్ చేసింది అనమాట. దెన్ ఈవెన్చువల్ గా తనే అవుట్ అయిపోయాడు. కాకపోతే 100 వచ్చుండేది, 100 రాకపోయినా కూడా ఈ 90 ఏదైతే ఉందో నా ఉద్దేశంలో ఇది 100 కంటే ఎక్కువ. బికాజ్ ఏ పరిస్థితిలో రన్ స్కోర్ చేశారో అది ఎక్కువ వాల్యూ ఉంటుంది. కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్, సిచ్యువేషన్ బాగాలేదు, భయంకరంగా ఉంది చెప్పాలంటే ఆనెస్ట్ గా. అలాంటి సిచ్యువేషన్ లో 170 odd దగ్గర కూడా బ్యాటింగ్ చేయడానికి వచ్చి కుల్దీప్ యాదవ్తో ఒక 72 run పార్ట్నర్షిప్ చేసి దాని తర్వాత తను కూడా 90 స్కోర్ చేసి టీమ్ ని చాలా దగ్గరగా తీసుకొచ్చాడు. ఒక 40 odd run లీడ్ మాత్రమే ఉండింది ఎవరి దగ్గర, ఇంగ్లాండ్ దగ్గర. అలాంటి ఒక లీడ్ వరకు వచ్చిన తర్వాత ఆల్ అవుట్ అయిపోయారు. సరే బాగానే ఉంది. దెన్ ఇంగ్లాండ్ వచ్చారు బ్యాటింగ్. ఫస్ట్ సెషన్ అయిపోయేసరికి ఇండియా బ్యాటింగ్ అయిపోయింది. రెండో సెషన్ రాగానే వాళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళకి మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫస్టే అశ్విన్ స్టార్ట్ చేశాడు. అశ్విన్ స్టార్ట్ చేయడం ఇంకేం చేశాడు, మొత్తం ఒక్కొక్క బాల్ చెప్పలేను కానీ ఒక్కొక్క వికెట్ చెప్పలేను కానీ 5 wicket haul తీసుకున్నాడు. 35th 5 wicket haul. ఇప్పుడు ఒక బౌలర్కి 5 wicket haul ఈజ్ ఈక్వల్ టు బ్యాటర్ సెంచరీ అంటుంటారు. అంటే 30 సెంచరీలు బ్యాటర్ కొడితే ఎంత తోపో అంత పెద్ద తోపు అశ్విన్ అనమాట. 35 5 wicket hauls. ఒక ఇండియన్ బౌలర్కి ఇదే రికార్డ్. అనిల్ కుంబ్లేకి 34 ఉంటే దాన్ని దాటి ఇప్పుడు 35 దగ్గర కూర్చున్నాడు. ఇంకొన్ని వస్తాయి కెరీర్ అయిపోయే లోపల. బట్ విచిత్రంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ నోట్ ఏంట్రా అంటే అశ్విన్ సాధారణంగా స్పిన్ చేస్తున్నప్పుడు బాల్ ని ఆఫ్ స్పిన్ ఎక్కువగా వేసే ప్రయత్నం చేస్తాడా, ఇక్కడేమో చాలా సైడ్ స్పిన్ అండర్ కట్ చేశాడు. అంటే బాల్ పడి స్ట్రైట్ గా వెళ్ళడం, బాల్ పడి స్కిడ్ అవ్వడం ఇవే అవుతుంటుంది అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంట్రా ఇది అనుకున్నా కానీ తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో తను చెప్పింది ఏంట్రా అంటే
కావాలనే చేశాను ఇలా. యూజువల్గా నేను ఓవర్ ది టాప్ స్పిన్ చేస్తాను, అంటే బాల్ అలా గిర్రని తిరిగి ఆఫ్ స్పిన్ అవుతుంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చినప్పుడు, ఇన్ని సంవత్సరాలుగా నేను ఆడుతూ అర్థం చేసుకుంది ఏంటంటే బాల్ ఎక్కువ బౌన్స్ అవ్వదు. అవన్నప్పుడు అలా స్కిడ్ త్రూ అవ్వాలి అంటే ఓవర్ ది ఆ టాప్ స్పిన్ కాకుండా అండర్ స్పిన్ చేయాలి, అండర్ కట్ చేయాలి. అందుకే అది చేస్తూ వచ్చానని 5 వికెట్ హాల్ సంపాదించాడు. ఏం చేస్తే ఏంటి, మన ప్రొఫెసర్ భయ్య ఉన్నాడు అశ్విన్, ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. వర్కౌట్ అయితే సరే, వర్కౌట్ కాకపోతే ప్లాన్ బికి వెళ్ళిపోతాడు. మళ్ళీ అది ఎక్స్పెరిమెంటే. అది వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ అయితే, వర్కౌట్ కాకపోతే మళ్ళీ ప్లాన్ సికి వెళ్ళిపోతాడు. ఇదేంటంటే ఇప్పుడు మనకి డిజైన్ థింకింగ్ ఫిలాసఫీ ఉంటుంది తెలుసా. డిజైన్ థింకింగ్ ఫిలాసఫీ తెలుసో లైక్ కొట్టండి భయ్యా, నాకు అర్థమవుతుంది. అంటే ఏ టైప్ ఆఫ్ క్రౌడ్ కూడా చూస్తున్నారు, డిజైన్ థింకింగ్ అన్న ఫిలాసఫీ తెలిసిన క్రౌడ్ కూడా చూస్తున్నారని తెలిస్తే ఓకే. మన దగ్గర అందరూ ఆల్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారని చెప్పి అర్థమవుతుంది నాకు. డిజైన్ థింకింగ్ ఫిలాసఫీలో ఏంటంటే త్వరగా ఫెయిల్ అవ్వాలి. స్టార్ట్అప్ కల్చర్ కూడా త్వరగా ఫెయిల్ అవ్వాలి. తొందరగా ఫెయిల్ అయిపోతే దాని నుంచి నేర్చుకుని ఆ తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ యూ కెన్ కీప్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్, డూయింగ్ మోర్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ తొందరగా నీ ఫినిష్ గుడ్ దగ్గరికి వెళ్ళొచ్చు, నీ ఫైనల్ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అది అశ్విన్ బాగా చేస్తారు. అందుకనే నా ఉద్దేశం తన ప్రొఫెసర్, డాక్టర్ అన్ని కూడా అశ్వినే. ఫెంటాస్టిక్ బౌలింగ్ తన్నించా. తనకి సపోర్ట్ గా కుల్దీప్ యాదవ్ కూడా నిల్చున్నాడు అనమాట. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ లో వచ్చిన కాన్ఫిడెన్స్, మరి లేకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎక్కువ బౌలింగ్ ఇవ్వలేదన్న కోపమో మొత్తం తెలియదు, కానీ తక్కువ ఓవర్స్ లో ఎక్కువ వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే భయ్య బాల్ తిప్పాడు, నెక్స్ట్ లెవెల్ బౌలింగ్. ఎవరెవరు నౌట్ చేశాడు, జాక్ క్రాల్ నౌట్ చేశాడు, 60 పైన బ్యాటింగ్ చేసిన క్రాయ్ని బౌల్డ్ చేశాడు. బెన్ స్టోక్స్ ఇంక నేను ఆడినంటాడేమో, బెన్ స్టోక్స్ అది చల్ माँ की क्रिकेट क्या तो भी हो रहा है, ऐसे मेरे को आउट करते हैं क्या, बुमराह के यहाँ पे डाल लेता आउट कर लेता, वहां से डाल लेता आउट कर लेता, अभी कुलदीप यादव ऐसे डाल लेके आउट कर लेता అంటే మీకు అర్థమవుతుందా, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోతుంది. బెన్ స్టోక్స్ కి బ్యాట్ పడేసి అనుకుంటే వెళ్ళిపోతున్నాడు బయటికి. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. పాపం బాల్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ పిచ్ అయ్యి తన వెనకాల ప్యాడ్కి తగిలి దొల్లుకుంటూ స్టంప్స్ మీదకి వెళ్ళిపోయి ఇంతకంటే దరిద్రం ఏముంటది ఉంది. బెన్ స్టోక్స్ దరిద్రం జేబులో పెట్టుకు తిరుగుతున్నాడు ప్రస్తుతానికి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. సో అలా అవుట్ ఆడతాను. ఓవరాల్ గా 4 వికెట్స్ తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్. ఫెంటాస్టిక్ స్పెల్ ఆఫ్ బౌలింగ్. ఆ చైనామెన్ వేస్తూ ఇబ్బంది పెట్టాడు, తికమక పెట్టాడు, బ్యాటర్స్కి అర్థం కాలేదు. రైట్ పేస్ లో వేశాడు. ఫాస్ట్ బౌలర్స్ ఒక వికెట్ పైన ఏ లెంత్ అయితే వేస్తే సరిగ్గా టాప్ ఆఫ్ ఆఫ్ తగులుతుంది అంటూ ఉంటారో అది రైట్ లెంత్ అని ఫిక్స్ అవుతారో, అలాగే స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు ఒక పేస్ అంటూ ఉంటుంది అనమాట పిచ్ కి. ఆ పిచ్ కి తగ్గట్టుగా ఒక పర్టికులర్ స్పీడ్ లో వేస్తేనే బాల్ టర్న్ అయ్యేది, గ్రిప్ అయ్యి టర్న్ అవుతుంది. అంతకంటే ఎక్కువ వేగంగా వేస్తే వెళ్ళిపోతుంది, అంతకంటే నెమ్మదిగా వేస్తే పాయింట్ లేదు. సో కరెక్ట్ ఆప్టిమం స్పీడ్ ఏదో కనుక్కున్నాడు, దానికి తగ్గట్టుగానే వేశాడు. రిటర్న్స్ కూడా దొరికే 4 వికెట్ హాల్. దాంతో ఇంగ్లాండ్ 145 ప్యాక్ అమ్మా, ప్యాకప్ చెప్పేశారు. 46 లీడు, 145 వీళ్ళు, టోటల్ 191 లీడు, 192 టార్గెట్. మనోళ్ళు దిగారు బ్యాటింగ్ లోకి. ఎంత ఒక 3-4 ఓవర్లు మాత్రం వేస్తారు. స్పిన్నర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా 8 ఓవర్లు వేశారు. మనోళ్ళు టపా కొట్టిబారు దొబ్బరు 40 కొట్టారు. 40 కొట్టిబారేసరికి ఏముంది, రేపు పొద్దున కావాల్సిందంటే 152. అది ఫాస్ట్ గా అవుతుందా, స్లోగా అవుతుందా, మొత్తానికి అయిపోతుందా లేదా అది రేపు తెలుస్తుంది. కానీ ఇది జరిగింది ఇవాళ. కథా కామాంశం ఏంటంటే ఇది. ఇండియా డామినేట్ చేశారు డే మొత్తాన్ని కూడా. విచిత్రంగా ఇండియా బౌలింగ్ చేసినప్పుడు 3 ఓవర్లు ఫాస్ట్ బౌల్ వేశారు. ఆకాశ్ ఇప్పుడు మర్చిపోయారు భయ్య. అంటే ఆకాశ్ దీప్ అక్కడ బౌండరీ దగ్గర అప్పుడప్పుడు 2-3 బాల్స్ ఆపినప్పుడు తప్ప ఎప్పుడు కూడా ఆలోచన గుర్తు కూడా వచ్చినట్టు ఓ ఉన్నాడా అనుకుని ఉంటాడు. సిరాజ్కి 3 ఓవర్లు ఇచ్చాడు. మీదంతా స్పిన్నర్లే, వాళ్ళే ఆడుకున్నారు, వాళ్ళే పండగ చేసుకున్నారు, వాళ్ళే వికెట్స్ తీసుకున్నారు. అట్లా సెట్ చేశారు మొత్తానికి. అందుకే చెప్తున్నా కదా, సెకండ్ డే అయిపోయేసరికి ఇండియా ఇన్ ట్రబుల్ అనుకుంటే థర్డ్ డే అయిపోయేసరికి ఇంగ్లాండ్ ఇన్ డీపర్ ట్రబుల్. అలాంటి ఒక షిఫ్ట్ చూసాం. బట్ ఇంగ్లాండ్ తక్కువ అంచనా వేది, దిల్ కమ్ బ్యాక్ ఫైటింగ్. రేపు ఖచ్చితంగా వాళ్ళు పొద్దున కరెక్ట్ గా వికెట్స్ తీసుకునే ఆలోచనలోనే వస్తారు. అదే కనుక జరిగితే ఎర్లీగా 2 వికెట్లు పోయాయా పొరపాటున, నన్ను తిట్టుకోకండి. నేను ఇప్పుడు అన్నది మాత్రం జరిగిపోతుంది అంటే అక్కడ జరిగితే ఒకవేళ అలా అయితే అప్పుడు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోవచ్చు. కావాల్సిన 152 కూడా కొంచెం ట్రిక్కీగా మారే ఛాన్స్ ఉంది. ఇండియన్ బ్యాటర్స్ అంటారా ఆడేయాలి. ఇవాళ ఎలా అయితే ఆడారో అలానే అగ్రెసివ్ గా ఆడాలి. బికాస్ యూజువల్ గా ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఫస్ట్ సెషన్ లో రన్స్ బాగా వస్తున్నాయి. ఎందుకంటే దానికంటే ముందరే హెవీ రోలర్ వాడేసి పిచ్ మీద అటు ఇటు తిప్పుతారు దాన్ని. దాంతో పిచ్ కాస్త దగ్గరకు వస్తుంది, అంటే బైండ్ అవుతుంది. ఆ క్రాక్స్ ఏవైతే, పగుళ్ళు ఏవైతే ఉన్నాయో అది కాస్త పెద్దగా అయిపోతున్నాయి, కొంచెం దగ్గరకు వచ్చి బాల్ విచిత్రంగా ప్రవర్తించడం ఆపేస్తుంది. సో ఆ రోలర్ ప్రభావం 1-2 గంటలు మొదటి సెషన్ మొత్తం అంతా ఉంటుంది. కాబట్టి అక్కడ రన్స్ కనుక స్కోర్ చేయగలిగితే, టార్గెట్ దగ్గరగా వెళ్ళిపోగలిగితే ఇంగ్లాండ్ పెద్దగా ఏం చేయలేరు. ఎప్పుడైతే 2 digits లోకి వచ్చేస్తుందో, ఆ 152 కావాల్సింది కాస్త 99, 70, 60, 50 దగ్గరకు వచ్చేస్తుందో ఇంగ్లాండ్ ఇంకా అయిపోయిందిరా, సిరీస్ అయిపోయింది, పెట్టబడి చదువుకొని ధర్మశాలకు వెళ్ళేసి ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత సౌత్ సైట్ సీయింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను రా అనుకుంటారు. మ్యాచ్ అయిపోతే మ్యాచ్ గెలిచేసి ఇండియాగా గెలిచే సిరీస్ అంతే కదా. మధ్యలో ఒక చిన్న హైలైట్ ఏంటంటే డేలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సర్ఫరాజ్ ఖాన్ ఒకసారి సిల్లీ పాయింట్కి రమ్మన్నారు. సిల్లీ పాయింట్కి రమ్మంటే మనం వచ్చేసాడు. వచ్చాడా, హెల్మెట్ లేదు ఏం లేదు నుంచుంటే రోహిత్ శర్మ రే హీరో పంతి వేషాలు వేయకు, నువ్వు హెల్మెట్ తెప్పించుకున్నాడు. ఎందుకు అన్నాడు అంటే ఒక్క బాల్ కోసమే అయినా కూడా అంత క్లోజ్ గా నుంచి ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకునే ఉండాలి, గార్డ్ వేసుకునే ఉండాలి. బికాస్ క్రికెట్ కాంటాక్ట్ స్పోర్ట్ కాకపోయినా కూడా బాక్సింగ్ లాగా
ఈ క్రికెట్లో కూడా చాలా సీరియస్ ఇంజురీస్ అవ్వచ్చు. చిన్నపిల్లలను చూస్తున్నా సరే షార్ట్ లెగ్ లో సిల్లీ పాయింట్లు నుంచుంటే ఖచ్చితంగా హెల్మెట్లు, గార్డులు, షిన్ ప్యాడ్లు వేసుకునే నుంచోండి. లెసన్ ఫర్ ద డే ఇదే అనమాట. ఇలా జరిగిపోయిందమ్మా డే. నాకైతే బాగా నచ్చింది. బికాజ్ ఐ లవ్ ద వే ఇండియా కేమ్ బ్యాక్. కష్టమైన పరిస్థితిలో డేని మళ్ళీ తిరిగి సెషన్స్ని గెలుచుకుంటూ వచ్చి ఆ ఇనిషియేటివ్ వాళ్ళు సంపాదించుకుని అడ్వాంటేజ్ వాళ్ళు వెళ్ళారు. డే 4 ఏం జరుగుతుందో చూడాలి. డే 4 మోస్ట్ ప్రాబబ్లీ ద లాస్ట్ డే ఆఫ్ దిస్ టెస్ట్ మ్యాచ్. సో దానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. ఇప్పటిదాకా చూసింటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అబౌట్ వాట్ యూ లైక్ అబౌట్ ది ఎంటైర్ డేస్ ప్లే. ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు? అశ్విన్ 5 వికెట్ హౌలా, కుల్దీప్ యాదవ్ 4 వికెట్ హౌలా, లేకపోతే కుల్దీప్ ఆడిన బ్యాటింగా, జురేల్ ఆడిన బ్యాటింగా, అదొకటి చెప్పండి కింద. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు అది కూడా కమెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ కొట్టేస్తే ఏమవుతుంది, మన ఫ్యామిలీ పెరుగుతుంది. ఆ పనిలో మీరు ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా వచ్చే సెలవు. బాయ్. కాస్త గాలి పీల్చరా, నీళ్ళు తాగరా, తైతుడా.